హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. మా ఆడబిడ్డ అయితే ఊరు నుంచి వచ్చిందండి. తనకైతే కొంచెం డ్రై హెయిర్గా ఉందంట. సో నేనైతే స్మూత్గా చేద్దామని ఈ టిప్ అయితే వాడుతున్నాను. మీరు కూడా చూసి ఫాలో అయిపోండి. సో నేనైతే చకచక వెళ్ళేసి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చేసాను. ఏంటంటే మందారపాకు, మెంతులు, ఎర్రగడ్డ, అలోవెరా, కరివేపాకు అనమాట. మెంతులను అయితే నేను నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. సో మీరు నానబెట్టుకుంటే మెత్తగా వస్తుంది. నాకైతే ఈ రకంగా పేస్ట్ తయారైపోయింది. సో నేను ఆల్రెడీ మిక్సీ బట్టి పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత నాకైతే పేస్ట్ ఇలా వచ్చేసింది అనమాట. సో దీన్ని హెయిర్కి అప్లై చేసేయడం, ఇంకా డైరెక్ట్గా అప్లై చేద్దాము. హ్యాండ్కి ఏం వేసుకొని అవసరం లేదు. సో ఇలా అయితే మనం లేయర్గా తీసుకొని అప్లై చేయాలా, ఫుల్గా అప్లై చేసేయాలి. ఫుల్గా అప్లై చేసేయండి, ఎందుకంటే అక్కడక్కడ ప్యాచ్లుగా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని మొత్తం అప్లై చేసేయండి. నేనైతే మొత్తం అప్లై చేసేసాను. ఒక 15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. తర్వాత అయితే వాష్ చేసుకోవడమే. సో నేను వాష్ చేసుకొని చూపించేస్తాను. ఇలా అయితే వచ్చిందండి వాష్ చేసుకున్న తర్వాత. అమ్మాయి హెయిర్ స్మూత్గా వచ్చింది. సో చూసారు కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.